నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. డిగ్రీ పూర్తయిపోయింది లేదా బీటెక్ కంప్లీట్ చేశాం, కానీ చదువుతున్నప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, ఖచ్చితంగా ఐటీ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి అని. దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ కోసం అని రకరకాల ప్లేసెస్కి వెళ్ళుంటారు, కానీ ఎక్కడా సెట్ అవ్వలేదు కదా. ఎక్కడికి వెళ్ళినా ఎందుకో ఈ ప్లేస్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. డబ్బులు కడతారు, అలా ఎన్ని లక్షలు పోగొట్టుకున్నామో, పేరెంట్స్కి భారం అయిపోతుంది, నాకు ఎందుకు ఐటీ జాబ్ రావట్లేదు. ఇది చాలా మందిలో ఇప్పుడు చూస్తున్నామండి. బట్ అలాంటి వాళ్ళందరికీ వన్ స్టాప్ సొల్యూషన్గా ఒక ప్లేస్ ఉంది, అదే ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. నాకు అంటే నేను కొన్ని వీడియోస్ కావచ్చు, వాళ్ళ గురించి కొన్ని విషయాలు విన్న తర్వాత అనిపించింది, అరే ఇన్ని తిరిగే బదులు ఇలాంటి ప్లేస్కి వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది కదా. పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి అలాగే 100% ప్లేస్మెంట్ కూడా అందిస్తున్నారు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ వారు. దీనికి సంబంధించి కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఉన్నారు, అంటే ఆ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ అనమాట. వాళ్ళతో పాటుగా ఎండి గారు ఆర్ఎన్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, ఆర్ఎన్ రెడ్డి గారు నమస్కారం అండి. ఎస్, సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ వీళ్ళు కదా, అచీవర్స్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వెల్కమ్ మీ ఇద్దరికి కూడా, మనీష్ అండ్ ధీరజ్, రైట్ సార్. సో హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ మనకు ఒక వే దొరకాలి ఎప్పుడైనా సరే. చాలా ఆలోచించేస్తాం, ఇలా మనం సక్సెస్ అవ్వాలి, మనకి ఇన్ని గోల్స్ ఉన్నాయని అనుకుంటాం, కానీ కరెక్ట్ వే దొరక్క చాలా మంది అటు ఇటుగా వెళ్ళిపోయి లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. కెరియర్ అంతా ఇంకా నాశనం అయిపోయినట్టే. బట్ ఆ పర్ఫెక్ట్ ప్లేస్ నాకు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అని అనిపించింది. ఇందులో భాగంగా గతంలో కూడా మనం మాట్లాడి ఉన్నాము, ఇలా ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంది, 30 మెంబర్స్ అని ఒక పీపుల్ గా తీసుకుని ఒక సూపర్ 30 బ్యాచ్. సో ఆ బ్యాచ్ వివరాలు చెప్పి అలాగే వీరితో కూడా మాట్లాడదాం. అంటే సూపర్ 30 బ్యాచ్ ఏంటంటే 30 స్టూడెంట్స్ ని బ్యాచ్ లో పెట్టేసుకుంటాం. జనరల్ గా మనం ఐటీ ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు హ్యూజ్ క్రౌడ్ బ్యాచెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అమీర్పేటలో ఎక్కడైనా కోచింగ్ సెంటర్స్ లోకి వెళ్ళినప్పుడు ఒక బ్యాచ్ లో 100, 200, 300 ఈజీగా ఉంటారు సార్. ఎక్కువ మినిమం ఇది నేనే తీసుకున్నా. నేనే 2010 నుంచి 2019 అరౌండ్ 10 years పీరియడ్, 9 to 19 వరకు 10 years నేను ఒక 30,000 స్టూడెంట్స్ కోచింగ్ ఇచ్చాను. సో అక్కడ ఎలా ఉంటది అంటే 100 to 500 ఉంటారు ఒక్క బ్యాచ్ లో. సో అలాంటి 4 బ్యాచ్లు తీసుకుంటాం పర్ డే. సో ఆ 10 years తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, సో ఇలా కాదు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వింటున్నారు, వెళ్తారు. సో ఎంతమందికి రిజల్ట్ వస్తుంది అనే దాని మీద సో ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనే దానికి సూపర్ 30 అని పేరు పెట్టాం. దీని ప్రోగ్రామ్ ఏంటంటే, ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మనం కోచింగ్ ఇచ్చినప్పుడు సో అది రీచ్ అవ్వదు, వాళ్ళని మైక్రో లెవెల్లో వాళ్ళని మనం అబ్జర్వ్ చేయలేమని చెప్పి బ్యాచ్ పేరే సూపర్ 30. 30 మంది స్టూడెంట్స్ మార్నింగ్ 8:30కి వస్తారు, ఈవినింగ్ 5:30కి వెళ్ళిపోతారు. సో 8:30 to 10 సెమినార్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ ఫోన్లు తీసుకుంటాం, టెలిఫోన్ కలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇక వాళ్ళకి 1.5 hour సెమినార్ ఉంటుంది. 8:30 to 10. సో ప్రతి స్టూడెంట్ ఈ 30 మంది డయాస్ మీదకి వచ్చి నిన్న టాపిక్ ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 10 to 1 క్లాసెస్ ఉంటాయి. అగైన్ 2 to 5:30 ల్యాబ్ వర్క్ ఉంటది. సో 5:35కి గర్ల్స్ ని పంపిస్తాం, 5:30కి బాయ్స్ ని పంపిస్తాం. సో ఇది తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయినాక అంటే వీళ్ళందరూ కూడా నియర్ బై హాస్టల్స్ లో ఉంటారు, ఇన్స్టిట్యూట్ చుట్టుపక్కల. 7 to 10 మళ్ళీ 2 sessions ఆన్లైన్ లో పెడతాం. ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. 7 to 8 ఒక సెషన్, 8 to 9 డిన్నర్ కి బ్రేక్ ఇస్తాం, 9 to 10 ఒక టాపిక్ చెప్తాం, 10 o'clock వదిలేస్తాం. ఎన్ని మంత్స్ సార్ ఇలా? ఇట్ విల్ అంటే దీనికి ఇంత డ్యూరేషన్ అనేది మేము ఎక్కడ ఫిక్స్ చేయలేదు. మినిమం అయితే 4 months పడుతుంది స్టూడెంట్ కి. ఏం నేర్పిస్తారు? .NET విత్ యాంగులర్. దీన్ని .NET ఫుల్ స్టాక్ అంటారు. .NET మొత్తం నేర్పించి యాంగులర్ నేర్పిస్తాం. ఈ 2 కోర్సులతో వాళ్ళకి ప్లేస్మెంట్ అయిపోతుంది. ఎన్ని నెలల్లో ప్లేస్మెంట్ అవ్వచ్చు? మినిమం 4-5 months అనేది మినిమం, బట్ ఇట్ మే టేక్ 6 months, 8 months, డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3rd month నుంచి వి స్టార్ట్ ఇంటర్వ్యూస్. మన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో సూపర్ 30 బ్యాచ్ ఇంటర్వ్యూస్ లో 3rd month, 4th month లో జాబ్లు వచ్చాయి. కొంతమంది మొదటి ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది, వాళ్ళకి 3rd month వస్తుంది. ఒక 4th month కి 4-5 ఇంటర్వ్యూస్ పడతాయి. కొంతమంది 3rd, 4th month కి సిలబస్ అవ్వవు, వాళ్ళ ప్రిపరేషన్ పెండింగ్ ఉంది అనుకోండి, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్ కి 20-25 ఇంటర్వ్యూస్ పడుతుంది, డెఫినెట్ గా వాళ్ళకి 8 months పడుతుంది. అంటే డ్యూరేషన్ అనేది అంటే జనరల్ గా కూడా మనకి ఇలాంటి ప్లేస్మెంట్ అకాడమిక్ వేరు, ఇది వేరు.
అకాడమిక్ లో మనం అందరం 10th క్లాస్ లో ఉంటే అందరం ఒకసారి బయటకు వెళ్తాం. ఒకవేళ ఫస్ట్ క్లాస్ వస్తుంది, సెకండ్ క్లాస్ వస్తుంది, థర్డ్ అలా క్లాస్. కాదు. ఇది కాదు. ఇప్పుడు ఇక్కడ ఇది 4 నెలల్లో వస్తుందా జాబ్, 8 months నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటది. ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన క్యాండిడేట్ ని బట్టి ఉంటది. వాళ్ళ లక్, వాళ్ళ హార్డ్ వర్క్ ఇవన్నీ డిపెండ్ అయ్యి, కానీ ఒక 4 to 6 months లోనైతే బయటపడవచ్చు. సో విన్నారు కదా, RN Reddy IT స్కూల్లో 4 to 6 months వరకు మాక్సిమం జాబ్ అనేది వస్తుంది. వాళ్ళు అయితే డెడికేటెడ్ ఇక్కడ గా 4 to 6 months అని అనగానే మనకి ఆడియన్స్ 6 months లో వస్తుందా అనుకుంటారు. అంటే 1 year ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. 1 year లో మేము 40 నుంచి 60 ఇంటర్వ్యూలు పెట్టించి 60 ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిన స్టూడెంట్ కి 1 year దాటింది కూడా. సో ఇది అంటే జనరల్ గా ఏమవుతుందంటే, ఇది మేము లాస్ట్ 2 years లో చూసిన ఒక చిన్న డ్రాబ్యాక్. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, స్టూడెంట్స్ మధ్యలో హాలిడేస్ తీసుకుంటున్నారు. సో ఒక ఫెస్టివల్ వస్తే 1 month 2 months వెళ్ళిపోతున్నారు. సో దానికి ఇప్పుడు కొత్తగా ఈ సూపర్ 30 బ్యాచ్ స్టార్ట్ అయినాక మళ్ళీ ఏం చేసామంటే, ఫెస్టివల్స్ కూడా నో హాలిడేస్. అంటే ఎంత డెడికేటెడ్ గా సండేనే వీళ్ళు ఉంటే అంత హాలిడే. త్వరగా జాబ్ మనకి దసరా, సంపాదించగలుగుతారు. దివాళీ కూడా మేమైతే హాలిడే ఇవ్వము. ఇక వాళ్ళు మేము ఇవ్వలేదు, కానీ ఆ రోజున ఏదో రకంగా పేరెంట్స్ ఫోన్ చేయించి, బట్ మేము అఫీషియల్ గా హాలిడే ఇవ్వలేదు కాబట్టి 1-2 days లో రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. మేము అఫీషియల్ గా 2 days హాలిడే అని చెప్తే, సో దాన్ని వాళ్ళు 10 days 20 days తీసుకొని డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో అందుకనే మనకు తెలుగు వాళ్ళకి ఫెస్టివల్స్ ఎక్కువ కాబట్టి ఈ యొక్క డ్యూరేషన్ పెరుగుతుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ రీసెంట్ గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఫెస్టివల్స్ కి హాలిడేస్ లేదు. అండ్ దాంతోపాటు కొత్తగా ఈ మంత్ తీసుకున్న కొత్త ఐడియా ఏంటంటే, స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్ మమ్మీ, డాడీ, వాళ్ళకు ఎవరైనా వాళ్ళని తీసుకొచ్చిన గార్డియన్ నెంబర్ ఉంటుంది అందులో. నాది, మా స్టాఫ్ ఇద్దరిది ఉంటది. స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ లోకి రాగానే ఒకసారి ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేసే ముందు క్లాస్ రూమ్ లోనే ఒక సెల్ఫీ తీసుకుంటాడు. సెల్ఫీ తీసుకొని అప్పుడు స్టూడెంట్ పేరెంట్ కు తెలుస్తుంది ఇన్స్టిట్యూట్ కి వచ్చాడని. వీళ్ళకి జరగలేదు అది. వీళ్ళ జూనియర్స్ కి ఇప్పుడు జస్ట్ ఈ మంత్ స్టార్ట్ చేసాం ఇది. వెళ్ళిపోయేటప్పుడు ఈవినింగ్ కూడా ఒక సెల్ఫీ తీసుకుంటే లాగిన్ టైం, లాగౌట్, అటెండెన్స్. అప్పుడు పేరెంట్స్ కి అప్డేట్ ఎవ్రీడే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య జరిగినది ఏంటంటే, వాళ్ళు ఇన్స్టిట్యూట్ కి రాకుండా హాస్టల్లో ఉండి పేరెంట్ ఫోన్ చేసినప్పుడు ఇన్స్టిట్యూట్ లో అంటే, ఫోటో అనేది టెక్నాలజీని వాడుకోవాలి కదా మనం, ఇలా వాడుకో. ఇది పర్ఫెక్ట్, ఇది బాగా హెల్ప్ అవుతుంది. పేరెంట్స్ కూడా చెప్తున్నాం, మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆ రోజు ఫోటో రాలేదంటే మీ స్టూడెంట్ రానట్టు మీరు ఇమీడియట్ గా ఫాలోఅప్ చేసుకోండి. అండ్ స్టూడెంట్ కి ఇప్పుడు లీవ్ కూడా ఎలా చేసామంటే, స్టూడెంట్ ఆ వాట్సాప్ గ్రూప్ లో నాట్ ఫీలింగ్ వెల్, రిక్వెస్టింగ్ ఫర్ లీవ్. సో అది పేరెంట్ అప్రూవ్ చేయాలి వాట్సాప్ లో. సో సార్ ప్లీజ్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్, ప్లీజ్ గ్రాంట్ ద లీవ్. ఇది కొత్త కదా, ఇది వీళ్ళు కూడా చూడలేదు. సో వాళ్ళకు కూడా ఇది కొద్దిగా సర్ప్రైజ్. మీరు వినలే కదా, లేదు జస్ట్ ఈ మంత్ ఇది ఇంప్లిమెంట్ ఒక 10 మందికి స్టార్ట్ అయింది ఇప్పుడు రీసెంట్ బ్యాచ్.